మహిళలకు 33% రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామన్న లోకేష్ గారి ప్రకటనను దేశంలోని అన్ని పార్టీలు ప్రేరణగా తీసుకోవాలి. కోటంరెడ్డి వైష్ణవి 2029 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో 33% మహిళలకు కేటాయిస్తామని లోకేష్ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయం. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు దీనిని ఆదర్శంగా తీసుకోవాలి. నెల్లూరు రూరల్లో ఏర్పాటు చేసిన 12వ మహానాడు క్లస్టర్లను వ్యక్తిగతంగా పర్యటించారు. కార్యకర్తలు, నాయకులు మహానాడును పండగ వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు. మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గౌరవం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ గారి సంక్షేమ పథకాలు, చంద్రబాబు నాయుడు విజన్ దేశ రాజకీయాలకు ఎప్పుడు మార్గదర్శకంగా నిలిచాయి. అదేవిధంగా లోకేష్ మహిళా రిజర్వేషన్ తీర్మానం కూడా దేశ రాజకీయాలకు కొత్త దిశ చూపించాలి. లాస్ట్ ఏం మాట్లాడను. ఫస్ట్ మా మహిళల గురించి ఉద్దేశించి మాట్లాడతాను. ఆల్రెడీ నిన్న ఈరోజు మహానాడు కార్యక్రమం అంతా మీరు చూశారు కదా. మన నినాదం ఏముందమ్మా ఈసారి మహానాడు గట్టిగా చెప్తున్నారు, శక్తే లేదు, కాన్ఫిడెంట్ గా నిలబడుతున్నారు. కానీ లోకేష్ గారు నిన్న తీర్మానం చూసారమ్మా మీరు అందరూ చూసారు. 33% రిజర్వేషన్ మహిళలకి. దీపం పదకి మీద 3 సిలిండర్లు వస్తున్నాయా? వస్తున్నాయి కదా. పెన్షన్ వచ్చే వాళ్ళ ఇంటికి పెన్షన్ వస్తుందా? మరి అంతా చేసడానికి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాం. మెరుగైన సౌకర్యాలు కలిగించాలని నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ గారికి మీ అందరి దీవెనలు కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకా చివరి విషయం, ఇది మీకే కాదు, మీకు కూడా ఇంట్లో పని భాగం ఎక్కువ ఉంటుంది, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడే చెప్పాను, ఎవరైనా రోజు వ్యాయామం చేయట్లేదు. ఈ రోజు నుంచి ఖచ్చితంగా 20 minutes చేయడానికి ట్రై చేస్తారా? ఖచ్చితంగా 20 నిమిషాలు అందరూ కూడా హెల్తీగా ఉండండి, ఆరోగ్య జాగ్రత్తలు చూసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి. మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం, దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీ ఆరోగ్యం జాగ్రత్తలు చూసుకోండి. ఎంతో హెల్తీ స్నాక్స్ పెట్టిన మీ మదన్ మోహన్ రెడ్డి గారికి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ యొక్క మహానాడు కార్యక్రమము నిన్న ఈరోజు కూడా హైబ్రిడ్ మోడల్లో మంగళగిరిలో జరుగుతోంది. అందులో భాగంగానే నెల్లూరు రూరల్లో మొత్తము 12 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. నేను నిన్న ఈరోజు కూడా ప్రతి కేంద్రానికి వెళ్ళి పర్సనల్లీ విజిట్ చేశాను. కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఏర్పాట్లన్నీ కూడా ఒకరికి మించితో ఒకరితో ఒకరు పోటీ పడి ఇంకా చక్కగా చాలా అద్భుతంగా ఏర్పాట్లన్నీ చేశారు క్లస్టర్ ఇన్ఛార్జీలందరూ కూడా. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కష్టపడిన క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జెస్, డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు, గ్రామ నాయకులు, సర్పంచులు, అనుబంధ సంఘ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి మహానాడు థీము ఏదైతే స్త్రీ శక్తి అని పెట్టారో అది చాలా మీనింగ్ఫుల్గా ఉంది. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో కల్లా భారతదేశానికి, మన సమాజానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ప్రత్యేక గుర్తింపు రావడానికి ముఖ్య కారణం మన కుటుంబాలకు ఇచ్చే విలువ, ఇంపార్టెన్స్. ఆ కుటుంబాలను ఎప్పుడూ కూడా సమర్థవంతంగా ముందుకు నడిపించి నిలబెట్టేది ఆ ఇంటి మహిళే అవుతుంది. అంతటి శక్తివంతమైన మహిళలను గౌరవిస్తూ ఈ స్త్రీ శక్తి థీమ్ పెట్టడం చాలా సంతోషకరం. తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా మహిళా సాధికారత కొరకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న పార్టీ. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు మహిళల కోసం సమాజంలో వాళ్ళకి ఈక్వల్ స్టేటస్ ఇవ్వాలనే ఉద్దేశంతో
మహిళలకి సమాన ఆస్తి హక్కు చట్టం కల్పించారు. అదేవిధంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించారు. తర్వాతి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఆర్థికంగా బలవంతులు చేసేందుకు, బలపరిచేందుకు డ్వాక్రాల ద్వారా కొన్ని లక్షల మంది మహిళల జీవితాల్లో వాళ్ళకు ఒక ఆర్థికంగా ఫినాన్షియల్ ఇండిపెండెన్సు, గుర్తింపు, రికగ్నిషన్ అనేది వచ్చేలా చేశారు. కానీ ఈరోజు మహిళలు కేవలం ఆపర్చునిటీస్, అవకాశాలు కోరుకోవట్లేదు. వాళ్ళకు ఒక రెస్పెక్ట్, ఆ రికగ్నిషను, గౌరవం, గుర్తింపు రెండు కూడా కోరుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నారా లోకేష్ గారు పలుసార్లు పిలిపించారు పలు వేదికల మీద. ఈ జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది తగ్గాలి, మన ఆలోచన విధానం మారాలి, అప్పుడే సమాజంలో మహిళలపైన దాడులు తగ్గుతాయని చెప్పారు. ఈరోజు ఒక అడుగు ముందుకేసి నారా లోకేష్ గారు నిన్నటి రోజు వారి ప్రసంగంలో ఒక తీర్మానం చెప్పెట్టారు. 2029 ఎన్నికల్లోపు కేంద్రంలో మహిళా బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ 33% సీట్లు మహిళలకు కేటాయిస్తుంది అని చెప్పి పేర్కొన్నారు. దీని నుంచి మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఈరోజు నారా లోకేష్ గారికి మహిళా సాధికారత అనేది కేవలం ఒక రాజకీయ నినాదం అయితే కాదు, నా ఆలోచనలోనూ నా ఆచరణలోనూ నేను దాన్ని తీసుకెళ్తాను, ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను అనే ఒక కాన్ఫిడెంట్గా వారు ఈరోజు ఈ స్టెప్ తీసుకున్నారు. ఈరోజు దేశంలో ఉండే పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా నారా లోకేష్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఆ రోజు ఏ విధంగా అయితే ఎన్టీఆర్ గారి సంక్షేమ పథకాలను దేశమంతటా కూడా ప్రేరణగా తీసుకుందో, తర్వాత చంద్రబాబు నాయుడు గారి విజన్ని దేశంలో ఉండే పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఈరోజు నారా లోకేష్ గారు నిన్న పెట్టిన ప్రతిపాదనని దేశంలో ఉండే పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ప్రేరణ తీసుకొని ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏమన్నా ఉంటే కూడా తెలియజేస్తే మంచిదే కదండి. ఆల్రెడీ మనకి ఇప్పుడు సూపర్ 6లో మహిళలకు కొంచెం ఇచ్చారు, ఫినాన్షియల్ సెక్యూరిటీ పరంగా వాళ్ళకి ఏదైనా కూడా ఇచ్చారు. మహిళా భద్రత పట్ల ఎప్పుడు కూడా లోకేష్ గారు స్పెసిఫిక్గా ఒకటే చెప్పారు, ఈరోజు వాళ్ళని సెక్యూరిటీ పెంచడానికి ఎన్నైనా చేయొచ్చు, కానీ ఆలోచన ధోరణి, ఆ రూట్ కాజ్ అయితే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి మనం మహిళల్ని చూసే ధోరణి మారాలి అని చెప్పి చాలాసార్లు చెప్పున్నారు. జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉండదు. ఈ టెక్స్ట్ బుక్స్లో ఏదైతే ఉంటాయో, ఆడవాళ్ళ చీరలు కట్టుకున్నారా, గాజులు కొట్టుకున్నారా, అమ్మాయిలు ఏడవద్దు, సెక్యూరిటీ, అదంతా ఒక లెవెల్. నారా లోకేష్ గారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆలోచన ద్వారానే మారాలి అని చెప్తున్నారు. ఆ రోజు మేము ఇంటింటికి గ్రామాల్లో తిరిగేటప్పుడు మహిళలు చాలామంది గ్రామాల నుంచి సిటీకి వచ్చేవాళ్ళు, చిన్న చిన్న బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ, జాబ్స్ పరంగా కానీ. ఈరోజు వాళ్ళందరూ ఒక యూస్ఫుల్ ఇనిషియేటివ్ కదా ఆర్టీసీ ఉచిత బస్సు అనేది, దాన్ని యూజ్ చేసుకొని ఈజీగా రాగలుగుతారు. ఇంకా ఉమెన్ అనే వాళ్ళు ఎంప్లాయ్మెంట్లో ఆపర్చునిటీస్ ఎక్కువ పెరుగుతాయి. అదేవిధంగా దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తున్నారు. పత్రికల్లో కాదన్న, ఒక్క పత్రికలోనే వచ్చింది. ఆ ఒక్క పత్రికలో కూడా ఎందుకు వచ్చిందో మీకు బాగా తెలుసు. నాన్నకి బాబాయ్కి ఏం విభేదాలు లేవు, తప్పకుండా ఏం లేవు. నా వల్ల అయితే వాళ్ళిద్దరి మధ్య, ఆయన అసలు వాళ్ళిద్దరి మధ్య ఈక్వేషన్ అంత వీక్ కాదు. నేనేదో వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టే అంత సెన్సిటివ్ రిలేషన్ కాదు వాళ్ళిద్దరు వెరీ స్ట్రాంగ్ బ్రదర్స్ ఇద్దరు కూడా. వాళ్ళిద్దరి మధ్యలో నేను వెళ్ళి గొడవ పెట్టే అంత లేదు, జరగని పని. వాళ్ళు ఎందుకు రాసుకున్నారో కూడా మీకు తెలుసు. ఇట్స్ ఓకే అండి. అప్పుడు కన్నా ఇప్పుడు దాడులు ఎక్కువ ఉన్నాయని మీరు భావిస్తున్నారా అంటే నేను ఒప్పుకోను. గతంలో ఎట్లా ఉండిందో పరిస్థితి మీకు తెలుసు. వ్యక్తిగత దూషణ అనేది తారాస్థాయికి వెళ్ళింది. ఈరోజు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అవన్నీ పట్టించుకోకుండా కేవలం రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ చేసి ముందుకెళ్తున్నారు. అపోజిషన్ పార్టీస్ అనేవి ఎప్పటికప్పుడు పక్కదోవ పట్టించడానికి వాళ్ళ ఆరోపణలు చేస్తుంటాయి. మనం వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. కానీ పాలిటిక్స్లో మాత్రం వాళ్ళ పార్టిసిపేషన్ లిమిటెడ్గా ఉంది. నారా లోకేష్ అన్న పిలుపుతో రానున్న రోజుల్లో మహిళలు ఇంకా ఎక్కువ శాతంలో పాలిటిక్స్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పాలిటిక్స్లోకి వచ్చి వాళ్ళ మార్కు చూపించాల్సిన అవసరం ఉంది ఎంతైనా కూడా. చివరిగా ముగించే ముందర ఒక విషయం చెప్పి ముగిస్తాను. చూస్తున్న మహిళలందరికీ కూడా ఇంటి ఒత్తిడి, పని ఒత్తిడి ఎంతున్నా సరే ఖచ్చితంగా మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ చూపించండి. కనీసం రోజుకు ఒక 20 నిమిషాలైనా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్, లేకపోతే మీ ఇష్టమైనది ఏదైనా కూడా చేయండి. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, మీ రెండింటిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఆరోగ్యకరమైన మహిళనే ఆరోగ్యకరమైన కుటుంబం, అదే ఒక ఆరోగ్యకరమైన సమాజం, ఆరోగ్యకరమైన దేశం కూడా. థ్యాంక్ యూ. ఆనాడు లోకేష్ గారు ఇచ్చిన తీర్మానం తప్పితే ఇంకా దేని మీద నేను కమెంట్ చేయనన్నా. బాగా జరిగింది. ప్రతి కేంద్రం కూడా నేను పర్సనల్లీ విజిట్ చేశాను. ఏర్పాట్లన్నీ బాగా చేశారు. మీరు ఇప్పుడు కూడా చూసుంటారు, బయట మా క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎంత చక్కగా అన్ని ఫ్రూట్స్, హైడ్రేషన్ కోసం అన్నీ కూడా ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా పెట్టారు. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. నాన్న ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళున్నారు, జరుగుతుంది. కాదండి, రాష్ట్రంలో ఉండే మహిళలందరూ కూడా సమర్థిస్తున్నారు లోకేష్ గారిని. ఈరోజు కేవలం రాష్ట్రంలో ఉండే మహిళలు కాదు, దేశంలో ఉండే మహిళలందరూ కూడా సమర్థిస్తారు. ఇంత గొప్ప తీర్మానం అది. కాబట్టి
ఎందుకంటే రాజకీయాల్లో ఎక్కువ మంది మహిళలు వస్తేనే ఈరోజు సమాజానికి ఒక సమతుల్యత, బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి అంతటి మంచి తీర్మానం పెట్టిన వాళ్ళు నేనే కాదు, ఎవరైనా కూడా సమర్థిస్తారు, అందరూ కూడా సమర్థించాల్సిన విషయం అది.